హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ స్పెషల్ ఏం చేసుకున్నామంటే మసాలా ఆరెంజ్. ఈ మసాలా ఆరెంజ్ కొంచెం స్వీట్ అండ్ స్పైసీ సార్ చాలా టేస్టీగా ఉంటుంది. వింటర్లో స్పెషల్ కంపల్సరీ అయితే చేసుకొని అయితే తినాలా ఒక్కసారైనా కూడా. అయితే నేను ఇది ఎలా చేస్తున్నానంటే ఇక్కడైతే ఫ్రెష్ అయితే ఆరెంజెస్ అయితే తీసుకున్నాను. నేనైతే 3 ఆరెంజెస్ తీసుకున్నాను. మంచిగా అయితే పొట్టు అయితే తీసి పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ ఎందుకు కట్ చేసుకున్నానంటే మసాలా అనేది చాలా మంచిగా అంటేటట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను. మసాలా బి మంచిగా అయితే అంటుకుంటుంది. ఇది తింటే మళ్ళీ ఇంకొకసారి చేసుకొని తినాలని అయితే అనిపిస్తుంది. అయితే ప్రాసెస్లో వెళ్దామా. అయితే ఇక్కడైతే ఆరెంజెస్ అయితే కట్ చేసుకున్నాను. దీంట్లో అయితే నేను కొంచెము సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్, దాని తర్వాత అయితే చిల్లీ పౌడర్ ఎంత మీకు స్పైసీ కావాలో అంత అయితే వేసుకోండి. దాని తర్వాత ఏమో పచ్చిమిర్చి మీరు క్రష్ చేసి అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడేమో హాఫ్ స్పూన్ మాత్రమే చిల్లీ పౌడర్ అయితే వేసాను. ఇక్కడైతే మొత్తం అయితే ఆరెంజెస్ కట్ అయితే అవుతున్నాయి. బట్ నేను ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చెప్పేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రెష్ ఆరెంజ్ ఎలా జ్యూస్ వెళ్తుందో కట్ చేసేటప్పుడు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇక్కడైతే హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, దాని తర్వాత చాట్ మసాలా హాఫ్ స్పూన్, తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్, దాని తర్వాత ఇక్కడనేమో షుగర్ 2 స్పూన్స్ షుగర్ స్వీట్నెస్ కోసం. కొంచెం ఆరెంజ్ సార్గా ఉంది, అయితే నేను షుగర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర పుదీనా మంచిగా అయితే రెండైతే మంచిగా క్రష్ చేసుకున్నాను. ఇలా కచ్చాపక్కలాగా అయితే క్రష్ చేసుకున్నాను. అయితే ఇదంతా తీసి అయితే ఇలా అయితే ఆరెంజ్లో మంచిగా అయితే కలిపాను. ఆరెంజ్ని ఎంత మంచిగా కలిపితే జ్యూస్ అంతా మంచిగా వెళ్తుంది. మసాలా అనేది చాలా బాగా అంటుకుంటుంది. చూస్తుంటేనే నాకైతే నోరైతే ఊరుతుంది. ఇలా అయితే మసాలా ఆరెంజ్ అయితే చేసుకున్నాము. నాకైతే స్పైసీనెస్ కొంచెం తక్కువ కొట్టింది. అయితే ఇంకా కొంచెం ఇలా అయితే స్పైసీ అయితే యాడ్ చేశాను. ఒక్క పీస్ వేసుకొని తింటే అబ్బా చెప్పలేము ఎంత టేస్ట్ ఉందంటో అంత టేస్ట్. ఇలా అయితే సర్వ్ అయితే చేసుకున్నాను. మీలో ఎంతమందికి మసాలా ఆరెంజ్ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ అయితే చేయండి. Like and subscribe. Watch this full video.